హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే రాష్ట్రంలోని ఉపాధి లేని వారైతే 1.5 కోటి పైగా ఉన్నారనేది ప్రభుత్వం అయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే రివీల్ చేస్తానండి, వన్ బై వన్ అయితే. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రభుత్వం అయితే సచివాలయం సిబ్బంది ద్వారా అయితే ప్రతి ఇంటికి పంపించి సర్వే అనేది చేయడం జరిగిందండి. ఈ సర్వేలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, అంటే అసలు ఈ సర్వే ఎందుకు జరిపారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎలాంటి ఉపాధి లేకుండా ఖాళీగా ఉండేవారి కోసం అయితే ఇలాంటి సర్వే అనేది చేయబడిందండి. సో సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి సో వాళ్ళనైతే కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందండి. సో ఆ క్వశ్చన్లు ఒకసారి చూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, అలానే ఎంతవరకు చదువుకున్నారు, అలానే ప్రభుత్వం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అనేది అడగడం జరిగిందండి. అలానే మీ ఇంట్లో వైఫై, వాషింగ్ మిషన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఇతర క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందండి. సో మీలో ఎంతవరకు అయితే ఇలాంటి క్వశ్చన్లకి ఆన్సర్ చేశారనేది కామెంట్ చేయండి. అలానే మీ ఊర్లో కూడా సర్వే చేశారో లేదో ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అయితే ఈ విధంగా సచివాలయం సిబ్బంది ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు గల వారిని అయితే సర్వే చేయించిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారి సంఖ్య చూసుకున్నట్లయితే 52.74 లక్షల మంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి మేము చేస్తామని అయితే సచివాలయం వాలంటీర్లు వచ్చినప్పుడు అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా అయితే నిర్వహించిన సర్వేలో గుర్తించిన ఏ ఉపాధి లేని వారి వివరాలు అయితే చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి. ముందు జిల్లా చూసుకున్నట్లయితే అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల అండ్ చిత్తూరు జిల్లాలో అయితే ఏ ఉపాధి లేకుండా ఉండే వాళ్ళైతే చాలా వరకు ఉన్నారని అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఈ 5 జిల్లాల్లో అయితే ఉపాధి లేకుండా ఉండే వాళ్ళ సంఖ్య హైగా ఉందని అయితే ప్రభుత్వం గుర్తించడం జరుగుతుందండి. అలానే విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి అండ్ వైఎస్ఆర్ కడప అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూసుకున్నట్లయితే సో కొంచెం బెటర్గా ఉందండి ఈ జాబ్స్ చేసుకునే వాళ్ళైతే. ఒకసారి జిల్లాల వారీగా ఎంతమంది ఉపాధి లేకుండా ఉన్నారో చూసుకున్న విషయానికి కనుక వచ్చినట్లయితే అనకాపల్లిలో 5,43,406 మంది అయితే ఉన్నారండి. అలానే అనంతపురం 7,24,16 మంది. అన్నమయ్య జిల్లా చూసుకున్నట్లయితే 5,22,604, బాపట్ల 5,17,823 అండ్ చిత్తూరు 6,10,517. అలానే అంబేద్కర్ కోనసీమ విషయానికి కనుక వచ్చినట్లయితే 6,17,590 మంది. తూర్పుగోదావరి 5,36,141, ఏలూరు 6,37,324, గుంటూరు 5,86,100 అండ్ కాకినాడ 6,49,036, కృష్ణ 4,20,748 మంది అయితే ఉపాధి లేకుండా అయితే ఉన్నారండి. అలానే కర్నూలు చూసుకున్నట్లయితే 7,62,161గా ఉంది. అలానే నంద్యాల 5,91,800, ఎన్టీఆర్ 5,99,636, పల్నాడు 5,87,609, పార్వతీపురం 3,38,718, ప్రకాశం 7,137, నెల్లూరు 7,48,772, సత్యసాయి 6,17,317, శ్రీకాకుళం 7,56,789, తిరుపతి 6,46,484, విశాఖపట్నం 5,56,100, విజయనగరం 6,93,335, పశ్చిమ గోదావరి 5,68,445, వైఎస్ఆర్ కడప జిల్లా 6,28,396, అల్లూరి సీతారామరాజు 4,89,613. సో మొత్తం చూసుకున్నట్లయితే 1,56,50,617 మంది అయితే ఉపాధి లేకుండా అయితే ఉన్నారండి. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలిపి అయితే ఈ సంఖ్య అయితే ఉపాధి లేకుండా అయితే ఉన్నారండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను జిల్లా వారీగా అయితే ఎంతమంది ఉపాధి లేకుండా ఉంటున్నారనే విషయం అయితే. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల లోపు వయసు వారిలో ఏ ఉపాధి లేని వాళ్ళు 1.56 కోట్ల మంది అయితే ఉన్నారండి.
సో ముందుగా చూసుకున్నట్లయితే మొదటి 5 జిల్లాల్లో కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలైతే ఉన్నాయండి. అలానే కర్నూలు జిల్లా అత్యధికంగా 7.62 లక్షల మందితో మొదటి స్థానంలో అయితే ఉంది. ఎలాంటి ఉపాధి లేని వారిలో అయితే ప్రతి జిల్లాలో చూసుకున్నట్లయితే 3 నుంచి 5 లక్షల వరకు ఉపాధి లేని వారైతే ఉన్నారండి. ఇదంతా వచ్చేసి సచివాలయ ఉద్యోగులు గత నెలలో నిర్వహించిన ఇంటింటి సర్వేలు అయితే తేల్చడం జరిగిందండి. ఈ వివరాలు బట్టి 52.69 లక్షల మంది అయితే ఏదో ఒక పని చేసుకున్నట్లు తేల్చారు. ఏ ఉపాధి లేని వాళ్ళను గుర్తించి వాళ్ళందరికీ ఆస్తి గల రంగంలో నైపుణ్యాలు పెంచేలా అయితే శిక్షణ ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించిందండి. ఏ పని లేని వారిలో 52.7 లక్షల మంది వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకొని ఇళ్ల నుంచి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే సర్వేలు అయితే తేల్చడం జరిగిందండి. వీరిలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసిన వారు 70% మంది వరకు అయితే ఉన్నారు. అలానే డిప్లొమా, ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా అర్హులైతే 20% అయితే ఉన్నారండి. 10వ తరగతి లోపు చదివిన వారు 10% అయితే ఉన్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇళ్ల నుంచి పనిచేస్తున్న వారిలో మహిళలే అధిక శాతం ఉన్నట్లయితే ఈ సర్వేలో అయితే గుర్తించబడిందండి. ఏదో ఒక పని చేస్తున్న 52.69 లక్షల మందిలో 4.31 లక్షల మంది వరకు ఇళ్ల నుంచి పని చేస్తున్న వారిలో అధిక శాతం పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉన్నారనేది గుర్తించడం జరిగిందండి ఈ సర్వేలో. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభుత్వం అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేయబోతుందండి. అంటే ఈ సర్వేకి ఎవరైతే లిస్ట్ ఇచ్చుంటారో సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు అదైతే త్వరలోనే రివీల్ చేయబోతుంది. సో రివీల్ చేసిన తర్వాత వీళ్ళందరికీ ఎలాంటి జాబ్స్ ఇస్తే బాగుంటుంది అనేది చర్చ జరిపి త్వరలోనే అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి అమలు కాబోతున్నాయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి, దానిలో కూడా జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. సో మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ జై హింద్.